దేశంలోనే అధిక సంఖ్యలో మూత్రపిండాల వ్యాధి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానమని చెప్పవచ్చు. కొన్ని శతాబ్దాల నాటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. మానవ శరీరంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని భద్రంగా ఉంచుకుంటే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం ఈ నెల 13న జరుగుతున్న సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరంభంలో కిడ్నీ వ్యాధి గుర్తిస్తే కొన్నాళ్ల పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కిడ్నీ వ్యాధి సోకడానికి కారణాలు ఏమిటన్న విషయంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హార్వర్డ్ యూనివర్సిటీ, వెల్లింగ్టన్ యూనివర్సిటీ వంటి వైద్య విశ్వవిద్యాలయాల సారథ్యంలో పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. ఒక పక్క పరిశోధనలు, మరో పక్క వ్యాధి నియంత్రణకు చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 523 మందికి డయాలసిస్ జరుపుతున్నామని, నెలవారీ వీరికి పెన్షన్ కింద 55.80 లక్షల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతమైన సోంపేట, కవిటి, ఇచ్చాపురం, పలాస వంటి ప్రాంతాల్లో డయాలసిస్ యూనిట్లు 85 వరకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ఏరియా ఆసుపత్రులు ఉన్నాయని అన్నారు. కిడ్నీ రోగులకు మందుల కొరత లేకుండా ఉండేందుకు ఎస్డిఎస్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్తో మందులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చినటువంటి 3 డయాలసిస్ యూనిట్స్తో ప్రతిదినం కనీసం 5కు తగ్గకుండా మేము డయాలసిస్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వెయిటింగ్ లిస్ట్ కూడా ఎక్కువగా లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని సత్వరమే వాళ్ళకి అందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. అలాగే మా దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు మరి ప్రస్తుతం 3 వైద్యులు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు వచ్చేటువంటి కిడ్నీ సంబంధ రోగులకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ బోర్డు సర్టిఫికేట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సదుపాయాల్లో మరి వాళ్ళకి అందుతున్నటువంటి పెన్షన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. తగినటువంటి ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వాటన్నిటిని చూసుకొని వాళ్ళకి ఉన్నది యథాతథంగా వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా, జెన్యూన్ సర్టిఫికేట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. మరి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సదుపాయాలు తీసుకుంటున్న దాన్ని మరి కలెక్టర్ గారి దగ్గరుండి దాన్ని పర్యవేక్షించి అబ్జర్వ్ చేసిన దాంట్లో మాకే ఆశ్చర్యం గొలిపే విధంగా గట్టి నమ్మకాన్ని ప్రజలు కూడా వ్యక్తపరిచారు. ఇందుని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కావున మరి జిల్లా వైద్య ఈ ఆసుపత్రిలో మరి కిడ్నీకి సంబంధించినటువంటి రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, రోగులకు కావాల్సినటువంటి మందులు కూడా అందించడానికి మేము అన్ని వేళలా మీకు మేము అందుబాటులో ఉంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. కీప్ ఫిట్ అండ్ యాక్టివ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం. రెండవది షుగర్ వ్యాధి నుంచి ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం, బీపీ వ్యాధిగ్రస్తులు బీపీని అదుపులో ఉంచుకోవటం, సాల్ట్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకోవటం, తర్వాత తగినంత పరిమాణంలో వాటర్ తీసుకోవటం. అంటే ఎంత వాటర్ అంటే బాడీ వెయిట్ బట్టి, అంటే ఒక 50 kgs ఉంటే 40 ml per kg, అంటే 50 kgs ఉన్న వ్యక్తి సుమారుగా ఒక 2 లీటర్ల వాటర్, అలా వెయిట్ బట్టి 2 నుంచి 3 లీటర్ల వాటర్ తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. తర్వాత అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండటం. తర్వాత ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ కూడా పాటించడం, సాల్ట్ తగ్గించడం. తర్వాత ఇంట్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళు ఎర్లీగా కిడ్నీ వ్యాధిని గుర్తించడానికి, అంటే ఇంట్లో షుగరు, బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు ఎర్లీగా చెక్ చేసుకోవటం, చెక్ చేసుకొని కిడ్నీ వ్యాధి నుంచి దూరంగా ఉండవచ్చు.